హాయ్ అందరికీ, వెల్కమ్ టు షన్విత ముచ్చట్లు. ఏంటి పాప పాస్తా తినేస్తుంది? పాస్తా అనేది అసలు హెల్దీయేనా? అవునండి, మా పాప తినేది మాత్రం హెల్దీ. అది హై రిచ్ ప్రోటీన్ వైట్ సాస్ పాస్తా. వైట్ సాస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా ఓట్స్, మీ అందరికీ తెలిసిందే ఓట్స్ అనేది ఒక ప్రోటీన్ ఫైబర్. అందులోనే కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కొబ్బరి. నేను కొబ్బరి తురిమేసుకున్నాను, మీరు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. అలా కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి పన్నీర్ ముక్కలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టేసి పక్కనే నేను ఆల్రెడీ పాస్తా ఉడకపెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఓ పాస్తా కొద్దిగా ఆయిల్ వేసి ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉడకపెడితే చాలు. అలా అని మైదా పాస్తా అనేసుకునేరండి, 0% మైదాని. మార్కెట్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ప్యాన్లో పక్కన ఇంకో ప్యాన్ పెట్టేసుకొని అందులో బటర్ వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మా అమ్మాయి క్యారెట్ తప్పించి ఇంకేం తినదనమాట, అందుకే నేను ఓన్లీ క్యారెట్ వేసుకోను. అవి తొందరగా మగ్గడానికి ఒక చుక్క నీళ్ళు వేసేసుకొని కొద్దిగా మగ్గినాక అందులో కొద్దిగా ఇంగువ, ఉప్పు, పసుపు వేసేసుకున్నాక ఉడికించుకున్న పాస్తా అవి కూడా వేసేసుకొని ఇందాకలా పట్టించుకున్న ప్రోటీన్ పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసేయాలి. వేసేసాక అది కలవడానికి కొద్దిగా చుక్క నీళ్ళు వేసి బాగా కలుపుకొని మీకు ఎలా కావాలి అంటే అలా కంటెన్సెన్సీ రావాలి అని అంటే పేస్ట్ కొంచెం గట్టిగా రావాలి అని అంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అది బాగా కొంచెం లూజ్ రావాలి, క్రీమీ రావాలి అని అంటే ఇంకొద్దిగా నీళ్ళు బాగా యాడ్ చేసుకోవచ్చు. అలా ఒక 5 నిమిషాలు ఉడికించాక అందులో దింపే ముందు కొద్దిగా ఉప్పు చూసుకొని కొద్దిగా ఉప్పు, ఆరిగానో వేసుకుంటే టేస్ట్ వస్తుంది. ఆరిగానో ఆప్షన్ లేకపోతే మీకు మిక్స్డ్ హర్బ్స్ అని చెప్పి మార్కెట్లో అవైలబుల్ ఉంది అండి, బ్లింకిట్లో కూడా ఉంటుంది, మీరు ఆర్డర్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఆరిగానో కంటే మిక్స్డ్ హర్బ్స్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ మాత్రం బిలో 12 ఇయర్స్ పిల్లలకి మాత్రం అస్సలు వేయొద్దు. అబౌట్ 12 ఇయర్స్ బేబీస్కే వేయాలి. ఆ రోజు చూడండి, మీ పిల్లలు బాగా తింటారు. వీడియో అయిపోయింది అనుకుని ఆగండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.